గడిచిన 2 రోజులుగా పెరిగిన మార్కెట్‌లో ఒక్కసారిగా ఇవాళ సెల్ ఆఫ్ ఎందుకొచ్చింది? ఎస్పెషల్లీ బంగారం, వెండి ఇంకా ఎంతవరకు పడతాయి? లేదు అంటే పడడానికి గల ప్రధాన కారణాలేంటి? ఇక యూఎస్ ఇరాన్ వార్‌లో అతిపెద్ద తలనొప్పిగా మారుతున్న హెజ్బొల్లా విషయంలో ఒక్కసారిగా ఇజ్రాయిల్ లేదు అంటే నెతన్యాహు ఒక అడుగు వెనక్కి ఎందుకు తగ్గారు? అండ్ అదే టైంలో అమెరికా దగ్గర నుంచి వస్తున్న బిగ్గెస్ట్ స్టేట్మెంట్, పాకిస్తాన్ తాలూకా మీడియేటర్ రోల్ ఇక మీద ఫర్దర్ గా ఉండకుండా పోతోందా? అండ్ ఓవరాల్ గా మార్కెట్లో కాస్త టెన్షన్ తగ్గి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గి అందరూ ప్రశాంతంగా ఉంటున్న టైంలో రష్యా దగ్గర నుంచి వస్తున్న ఒక స్టేట్మెంట్ మార్కెట్లో మళ్ళీ అందరినీ ఆలోచించేలా చేస్తుందండి. అండ్ వీటన్నిటికన్నా ముందుగా నిన్న వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగానండి, ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి అని చెప్పాను. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఇలాగే తగ్గుతూ $75 కన్నా కిందనుంటే ఏ సెక్టార్లకి బాగా ఉపయోగపడుతుంది, ఏ సెక్టార్లు బాగా ప్రాఫిట్ లోకి వెళ్తాయి, లేదు అంటే రికవర్ అవుతాయని చెప్తే చాలా మంది చాలా ఆన్సర్లు చెప్పారండి. దానికి ఆన్సర్ కూడా ఇవాళ చెప్తాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళకి స్పెషల్ గ్రూప్ యాక్సెస్ ఎలా వస్తుంది అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తానండి, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇవాళ వీడియోలో నేను కొన్ని స్టాక్స్ గురించి మీకు మెన్షన్ చేయబోతున్నానండి. వీటి గురించి ఈ వీకెండ్లో స్టడీ చేయండి, మీకు చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో కనిపిస్తాయి. నేను చెప్పే ఈ విషయం కంప్లీట్గా చూసిన తర్వాత నేను చెప్పింది నచ్చినా లేదు కరెక్ట్ అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు మనకి మొహరం కారణంగా మార్కెట్లు సెలవండి, ఒక పెద్ద లాంగ్ వీకెండ్ అయితే వచ్చింది. అండ్ ఈ మొహరం సందర్భంగా మీ అందరికి ఒక మాట చెప్తున్నానండి, శుక్ర శని ఆదివారాల్లో మనకి వెల్త్ జనరేట్ చేయడానికి అవకాశం ఉండే మంచి వీడియోస్ చేస్తున్నానండి. నేను ముందుగానే చెప్తున్నా, వీడియో చిన్నదా పెద్దదా, నేను కనిపించేనా కనిపించలేదా ఇవన్నీ కాదండి, మనం ఏం మాట్లాడుతున్నామో దానివల్ల ఖచ్చితంగా వెల్త్ జనరేట్ అయి తీరాల్సిందే. వెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలుసండి. మరి ఇంత ఇంపార్టెంట్ విషయం నేను షేర్ చేస్తున్నాను కనుక నాకు మీరు ఎంత సపోర్ట్ చేస్తారో నెక్స్ట్ 3 రోజుల్లో నేను చూస్తాను. మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ ఆల్మోస్ట్ 12 గంటల వరకు అట్లీస్ట్ మార్కెట్లైనా పాజిటివ్గా ఉన్నాయని సంతోషంగా ఉండేదండి. కానీ ఆ తర్వాత మార్కెట్లు కూడా కింద పడిపోయాయి. రీజన్స్ తెలుసా అండి మీకు? ఎస్పెషల్లీ ఇవాళ 12 గంటల ప్రాంతం నుంచి జరిగిన సెల్ ఆఫ్ చూస్తే నిన్న ఏం చెప్పుకున్నామో మీరు మిస్ అవ్వకుండా చూడాలండి. అయితే ఒకే ఒక్క పాజిటివ్ విషయం ఏంటి అంటే 24,000 మీద మార్కెట్లు క్లోజ్ అయ్యే సంతోషం. కానీ నా పోర్ట్ఫోలియో మాత్రం 1.5% నెగిటివ్ గా ఉందండి. 1,020 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే 1972 స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. అంటే 1:2 రేషియోలో అప్రాక్స్ గా సెల్లర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారండి. అయితే ఇవాల్టి వీడియోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయండి, మిస్ అవ్వకుండా చూడండి. చాలా రోజుల తర్వాత జియో పాలిటిక్స్ గురించి ముందు మాట్లాడకుండా కేవలం మార్కెట్ గురించే మాట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ రోజు చాలా స్ట్రాంగ్ గా ఒక ఆప్టిమిజం తో స్టార్ట్ అయిందండి. ఎందుకంటే నిన్న ఏవైతే బిగ్గెస్ట్ ట్రిగ్గర్స్ మార్కెట్ ని పెంచాయో వాటి వల్ల పాజిటివ్ కనబడింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇరాన్ వార్ స్టార్ట్ అవ్వక ముందు ఏ లెవెల్లో ఉన్నాయో ఆ లెవెల్లోకి రావడం, సప్లై డిస్రప్షన్స్ కాస్త తగ్గడం, లోవర్ క్రూడ్ వల్ల ఇమీడియట్ గా మనకి ఇండియా దాకా మ్యాక్రో అవుట్లుక్ ఇంప్రూవ్ గా ఉండడం, విక్స్ ఎస్పెషల్లీ కింద పడడం, రూపీ కొంచెం స్ట్రాంగ్ అవడం, ఇవన్నీ కూడా కొంతవరకు పర్వాలేదు అనిపించాయండి. దీనివల్ల ఏమైందంటే నిఫ్టీ ఓపెన్ అవడం బాగా ఓపెన్ అయింది, ఆటో స్టాక్స్ బాగా పెరిగాయి, ఎయిర్లైన్ స్టాక్స్ బాగా పెరిగాయి, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా పెరిగాయండి. కాకపోతే సడన్ గా ఒక్కసారిగా మనకి మార్కెట్ లో ఇంత ర్యాలీ రావడానికి ప్రధాన కారణం ఆయిల్ కొలాప్స్ అనే విషయం మనం మర్చిపోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆయిల్ మనకి తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ ప్రెషర్ తగ్గిపోతుందండి, మన తాలూకా ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగుంటుంది, ఆర్బీఐకి రూమ్ ఉంటుంది వడ్డీ రేట్లు తగ్గించడానికి, కార్పొరేట్ మార్జిన్స్ పెరుగుతాయండి. ఇవన్నీ కూడా మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ని తీసుకొస్తాయి ఆటోమేటిక్గా. కానీ మధ్యాహ్నం కల్లా ఏమైందండి, సెల్లింగ్ అనేది మెటల్స్లోని, ఆయిల్ అండ్ గ్యాస్లోని, ఎనర్జీలోని అన్నిట్లోని మనకు కనబడింది. ఏదైతే ర్యాలీ మనకు పొద్దున్న కనిపించిందో అదంతా కూడా దాని తాలూకు బలాన్ని నెమ్మదిగా కోల్పోయింది. అయితే ఇవాళ మేజర్గా మెటల్ కానీ, ఆయిల్ కానీ, ఎనర్జీ కానీ తగ్గడానికి కారణం ఏంటంటే కమోడిటీ ప్రైసెస్ నెమ్మదిగా మనకి హర్ట్ అవడం అండి. అయితే ఈ మెటల్ ప్రైసెస్ ఎందుకు పడిపోయో మనం తెలుసుకోవాలి. గ్లోబల్ గా కూడా మనకి వీక్ గా కనిపిస్తున్నాయండి. గ్లోబల్ గా ఎక్స్పెక్టేషన్ స్లోగా ఉంటే మనకి ఖచ్చితంగా మెటల్ ప్రైసెస్ తగ్గిపోతుంటాయండి. అయితే గ్లోబల్ గా పరిస్థితులు ఎందుకు స్లోగా ఉన్నాయంటే మనందరికీ తెలుసు, వడ్డీ రేట్లు ఫర్దర్ గా ఇక తగ్గవు అని తేల్చి చెప్పారు. సో అందువల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎలివేటెడ్ గానే ఉంటుందనే ఒక నమ్మకం అందరికీ వచ్చిందండి. ఇన్ఫ్లేషన్ పెద్దది ఉంటే గ్రోత్ తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్ గా మెటల్ ప్రైసెస్ కి డిమాండ్ తక్కువ ఉంటుంది, నెమ్మదిగా స్లోడౌన్ అనేది ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే స్టీల్, అల్యూమినియం, జింకు, మైనింగ్ కంపెనీస్ ఇలా అన్నిట్లోని కూడా ఇంతవరకు పెరిగినవి చాలు, ముందు ప్రాఫిట్లు బుక్ చేద్దాం, ఎందుకంటే క్లారిటీ వచ్చింది కదా వడ్డీ రేట్లకి తక్కువ అని చెప్పి ప్రాఫిట్లు చేస్తున్నారు అందరూ. అయితే ఇవాళ ఆయిల్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే
రెండు స్టోరీల కింద చెప్పుకోవాలండి. ఒకటి ఏంటి అంటే లోవర్ క్రూడ్ ప్రైసెస్ చాలా మందికి హెల్ప్ అవుతుందండి, ఎస్పెషల్లీ ఎయిర్లైన్స్, లాజిస్టిక్స్, కన్స్యూమర్ కంపెనీస్ కి. బట్ ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీస్ కి లైక్ ఓఎన్జీఎస్ కి, ఆయిల్ ఇండియాకి ఇవన్నీ కూడా నెగిటివ్ గా మారిపోతాయండి. అయితే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయితే చూసిందండి. బ్యాంక్ నిఫ్టీ 58,500 జోన్ ని రీక్లెయిమ్ చేసింది. ఫర్దర్ గా 59,000, 59,200 కూడా దాటుతుందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ మార్కెట్ లో పరిస్థితులు సహకరించాలి, ఎందుకంటే రూపీ మనకి కొంచెం స్ట్రాంగ్ అవుతుందండి. ఫాలింగ్ క్రూడ్ అవ్వచ్చు, లోవర్ డాలర్ అవ్వచ్చు, ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం అవ్వచ్చు, రిస్క్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా రూపాయి స్ట్రాంగ్ అవడానికి ఉన్న గోల్డ్ సిల్వర్ కి సంబంధించి భయాలు మాత్రం ఇంకా మార్కెట్లో పెరుగుతున్నాయి. గోల్డ్ పడిపోయింది, సిల్వర్ అయితే ఇంకా ఎక్కువ పడింది. రీజన్స్ మనందరికీ తెలుసండి, విపరీతంగా మాట్లాడుకుంటున్నాం. డాలర్ స్ట్రాంగ్ అవడం అవ్వచ్చు, యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయనుకోవడం అవ్వచ్చు, సేఫ్ హెవెన్స్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం అవ్వచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, గోల్డ్ సిల్వర్ ఇంకా మనకి పడడానికి అవకాశం ఉందండి. సో ఇవాళ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయని చెప్పుకోవడానికి అయితే అవకాశం లేదు, ఎందుకంటే టెక్నికల్ గా చూస్తే నిఫ్టీ నిన్నటి కన్నా 0.14% పాజిటివ్ గా ఉందండి. కానీ వెనకాల జరుగుతున్న కథ ఏంటి అంటే లోవర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఉండడం, లోవర్ ఇన్ఫ్లేషన్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, స్ట్రాంగర్ రూపీ మనకు కనబడడం, వాలటిలిటీ తగ్గిపోవడం, సెక్టార్ రొటేషన్ మెయిన్ గా జరిగిందండి. ఇది మనకు ప్రధానంగా తెలియాలి. మరి ఈ విధంగా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అంటారా, సెల్ ఆఫ్ అంటారా, మీ ఇష్టం. మన ఇండియన్ మార్కెట్లో పెద్దగా ఏ మార్పు లేదు. మన ఇండియా తలక బిజినెస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినా మన మార్కెట్లో ఈ వాలటిలిటీ ఎందుకు వస్తుందంటే గ్లోబల్గా కొన్ని అనిశ్చితులు మనకు ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రష్యా మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ గురించి, గ్లోబల్ వార్ గురించి మాట్లాడడం జరిగింది. న్యూక్లియర్ వెపన్స్ ఆర్ ద ఓన్లీ గ్యారంటీ అగెన్స్ట్ గ్లోబల్ వార్ అని చెప్పి పుతిన్ గారు కామెంట్ చేశారండి. ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, ప్రపంచం శాంతంగా ఉంటుందనుకున్న టైంలో పుతిన్ దగ్గర నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం కొంతవరకు మనం ఆలోచించాల్సిన విషయమే. ఎస్పెషల్లీ నెతన్యాహు విషయంలో గాజాతో యుద్ధం జరిగే టైంలో పీపుల్ ఆర్ సిక్ ఆఫ్ యూ అంటూ ట్రంప్ కొన్ని కామెంట్స్ చేశారట. అంటే ఇంతకు ముందే వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ పెరగడం ఏంటి అంటే ఇప్పుడు అది మరికంత ఎక్కువ అవడానికి అవకాశం ఉందని చెప్పి మార్కెట్లో కొన్ని వర్గాలు చెప్తున్నాయండి. దీని అర్థం ఏంటి అంటే ట్రంప్, నెతన్యాహు కలిపి యుద్ధం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరుగుతోంది అంటే ఖచ్చితంగా యుద్ధంలో అమెరికా యుద్ధం చేస్తాము అనే ఆలోచన నుంచి కాస్త బయటకు వచ్చినట్టే అర్థం చేసుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యుఎస్, ఇరాన్ ఇద్దరు కూడా డైరెక్ట్ హాట్ లైన్ మెయింటైన్ చేయడం ఒప్పుకున్నారండి. ఇంతవరకు కూడా మధ్యలో మీడియేటర్స్ ద్వారా, బ్యాక్ ఛానల్స్ ద్వారా కమ్యూనికేషన్ జరిగేది. దీనివల్ల మిస్అండర్స్టాండింగ్స్, లేదు అంటే ఎక్కువ టైం పట్టడం, ఇలాంటివన్నీ ఉండేవి. సో ఈ అదర్ ఛానల్స్ అన్ని అవాయిడ్ చేసి డైరెక్ట్గా వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి అంటే మనకి ఫర్దర్గా ప్రాసెస్ అనేది కాస్త సింపుల్ అవుతుంది, ఈజీ అవుతుంది. వీళ్ళకి మాట చెప్పడం, వాళ్ళకి మాట చెప్పడం ఇలాంటివి ఖచ్చితంగా తగ్గుతాయండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మొన్న ఏవైతే ఆగిపోతున్నాయనిపించిందో లేదు ఏదో చూచాయిగా కంప్లీట్ చేసామన్నారో ఆ టాక్స్ అన్ని కూడా మళ్ళీ స్విట్జర్లాండ్ లో 29-30 తారీఖుని స్టార్ట్ అవుతాయట. అండ్ ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే నిన్నటి వరకు కూడా లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ తగ్గేదే లేదు అని చెప్పి మాట్లాడింది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా కొంతవరకు ఫేజ్డ్ మేనర్ లో వెనక్కి అయితే వస్తున్నారట. అయితే దీనికి హెజ్బుల్లా యాక్సెప్ట్ చేస్తుందా చేయదని మనం ఫర్దర్ గా చూడాలండి. బట్ మేజర్ ఇష్యూ అయిన ఇజ్రాయెల్ కొంతవరకు శాంతించడం లేదు, కొంత మెత్తపడడం అనేది మార్కెట్లకి పాజిటివ్ విషయం. అయితే మీరు అడగచ్చు సడన్ గా ఇజ్రాయెల్ ఎందుకు సరే ఇంత మెత్తబడిపోయిందని. కారణం ఏంటి అంటే హెజ్బుల్లా తలకు ఒక పెద్ద టన్నల్ ని లెబనాన్ లో వీళ్ళు ఆక్యుపై చేశారట. ఒక అండర్ గ్రౌండ్ టన్నల్లో పెద్దవాళ్ళందరూ ఉండడం, వాళ్ళందరినీ టార్గెట్ చేయడం, లెబనాన్ మీద ఇజ్రాయెల్ కాస్త గట్టిగా పట్టు సాధించిందని చెప్పొచ్చు. హెజ్బుల్లా ఈ టైంలో కాస్త వీక్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఏంటంటే ఇవన్నీ కూడా ఆయిల్ ప్రైసెస్ తగ్గడానికి ప్రధాన కారణంగా ఉన్నాయండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ట్రాఫిక్ కూడా ఇంప్రూవ్ అవుతుందట, ఇది చాలా మంచి విషయం. కాకపోతే ఇరాన్ తాలూకు ఒక ప్రపోజల్ ని ట్రంప్ స్టిల్ ఇంకా రిజెక్ట్ చేస్తున్నారండి. అదే షిప్పింగ్ తాలూకా ఫీజెస్ అండి. ఛార్జెస్ అంటారా, ఫీజ్ అంటారా, టోల్ అంటారా, వాట్ ఎవర్ ఇలాంటివి ఏవి లేకుండా ఉంటేనే ఫర్దర్ గా డీల్ జరుగుతుందని, ఒకవేళ ఇలాంటివి ఏమైనా మాట తప్పి పెడితే ఖచ్చితంగా మొత్తం జరుగుతుంది, డీల్ అంతా కొలాప్స్ అవుతున్నట్టు వార్నింగ్ అయితే ఇస్తున్నాడు ట్రంప్. అయితే ఇక్కడ ట్రంప్ గారు చేస్తున్న ఈ కండిషన్స్ కానీ లేదంటే వ్యాఖ్యలు కానీ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే అమెరికా ఒక డెల్యూజన్ లో ఉందని, వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు అనుకున్నది అయిపోతుంది అనుకున్నట్టు ఫీల్ అవుతున్నారని, ఇవేవి జరిగే పనుల్లో కనిపించట్లేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారండి. దీనివల్ల మార్కెట్లో ఫర్దర్గా కొంత అనిశ్చితి రావచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా అయితే ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తుంది. బట్ ఈ టైంలో జరుగుతున్న ప్రాఫిట్ బుకింగ్స్ లేదా వస్తున్న సెల్ ఆఫ్లు ఇవన్నీ కూడా టెంపరీగా మనకు ప్రస్తుతానికి అయితే ఉన్నాయండి. మార్కెట్లు 24,000 మీదన సస్టైన్ అయినంత వరకు మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ మన సెంటిమెంట్ని కాస్త ఇంప్రూవ్ అయ్యేలాగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఇండియన్ ఈక్విటీస్ తాలూకా అండర్ పర్ఫార్మెన్స్ ఇక మీదట కంటిన్యూ అవ్వదని, ఖచ్చితంగా గ్రోత్ చూస్తామని, నిఫ్టీ తాలూకా ఫార్వర్డ్ పిఈ కాస్త తగ్గుతోందని, ఇది అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కి దగ్గరగా ఉందని చెప్పి మాట్లాడడం కొంత పాజిటివ్ విషయం అండి.
ఇక్కడి నుంచి మార్కెట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఇవేవి బైసెల్ రికమెండేషన్స్ కాదు, బట్ ఖచ్చితంగా మంచి యాక్షనబుల్ ఇన్సైట్స్ ఉన్న అప్డేట్స్ అండి. ఫస్ట్ డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడితే ఈ స్టాక్ 12,000 దగ్గర ట్రేడ్ అవుతోంది, కానీ 16,000 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు అయితే దీనికి యాడ్ రేటింగ్ నుంచి బై రేటింగ్ అయితే పెంచారండి. 14,200 రూపాయలు మినిమం టార్గెట్ ఇస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి 15 to 20% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని మనకు అర్థమవుతుంది. రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీ చాలా కంపెనీస్ దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడం కానీ, లేదంటే బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం రావడం కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ వివో వాళ్ళ దగ్గర నుంచి 40,000 నుంచి 50,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేయడానికి ఒక అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తోంది. అండ్ ఇదే టైంలో ఇప్పుడు బ్రోకరేజ్ సంస్థలు కూడా బై రేటింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ విషయం అండి. దీన్ని మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్, మనప్పురం ఫినాన్స్, ముతూట్ ఫినాన్స్ ఇలాంటి స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. గోల్డ్ ప్రైసెస్ మనకి పడిపోతున్నాయి కదా కొన్ని రోజులుగా. హై ఇన్ఫ్లేషన్ కారణంగా అవ్వచ్చు, లేదంటే యుఎస్ ఫెడ్ ఫర్దర్ గా రేట్ హైక్స్ చేస్తాయడం అవ్వచ్చు, లేదంటే డాలర్ స్ట్రాంగ్ గా ఉండడం అవ్వచ్చు. ఈ గోల్డ్ ప్రైసెస్ పడుతుండడం ఈ స్టాక్స్ అన్ని కూడా మనకి నెగిటివ్ గా ఉన్నాయండి. చాలా మంది ఏంటంటే ఫర్దర్ గా మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరిగితే ఈ స్టాక్స్ పెరిగిపోతాయి అనుకుంటారు. కొంచెం టైం పడుతుందండి, జాగ్రత్తగా వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనం సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి 400 మెగావాట్ల విండ్ ఎనర్జీ ఆల్టర్నేటివ్ సెక్యూర్ చేసుకున్నారు. సో ఇప్పుడు అక్రాస్ 4 స్టేట్స్ లో క్యుములేటివ్ గా 1 గిగావాట్ ఆఫ్ టోటల్ కెపాసిటీని వీళ్ళైతే కలిపి చేస్తున్నారండి. 127 విండ్ టర్బైన్స్ ని అనంతపూర్, ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఇప్పుడు వస్తున్న కొత్త ఆర్డర్ లో భాగంగా సప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్ గా వీటికి సంబంధించిన ఈపీసీ సర్వీసెస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా కొంత బజ్ అయితే తర్వాత క్రియేట్ అవుతుందండి. నెక్స్ట్ మనం రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంత న్యూస్ బయటకు వస్తున్నా కూడా స్టిల్ ఈ స్టాక్ లో ఎంతవరకు ఇంకా పాజిటివ్ గా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారండి. మళ్ళీ ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఇవాళ 5% లోవర్ సర్క్యూట్ లో ఉంది. కారణం ఏంటంటే ఈడీ వాళ్ళు ఒక విషయాన్ని అయితే బయటకు తీసుకొచ్చారండి. ఏంటి అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ సంబంధించి ఫెమా యాక్ట్ అంటారు కదా, అందులో వైలేషన్స్ చూపించారు. అండ్ ఎస్పెషల్లీ జీతాలు ఇచ్చే విషయంలో కంపెనీ వాళ్ళకి సిఎఫ్ఓ కానీ, లేదంటే మిగిలిన పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి జీతాలు, కంపెనీ రెవెన్యూస్ చూపించే విధానం ఇవన్నీ కూడా తప్పులు తడకలతో నిండుందని చెప్పి మాట్లాడుతున్నారండి. సో ఇప్పటికైనా చెప్పండి, ఇవి చూసిన తర్వాత అయినా ఈ స్టాక్ ఇంకా పడుతుందంటారా పెరుగుతుందంటారా? ఇప్పటికీ ఇది పెరుగుతుందని కోరుకునే వాళ్ళకి ఇంకెప్పుడు మళ్ళీ విషయం అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు ఎవరైనా హోల్డ్ చేస్తుంటే ఇప్పటికైనా చెప్తున్నానండి, జాగ్రత్త పడండి. నెక్స్ట్ మనం పైన్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఒక బల్క్ డీల్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ 2.3 కోట్ల షేర్లు, 370 కోట్ల వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగిందండి 155 రూపాయల దగ్గర. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు దీంట్లో షేర్ అయితే పికప్ చేశారు. ఇది స్టాక్ కాస్త పాజిటివ్ విషయం అవ్వచ్చు. నెక్స్ట్ మనం స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ లో ఉంది. సో స్టెర్లైట్ టెక్నాలజీస్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉండగా ఇప్పుడు మళ్ళీ ఫండ్ రైజింగ్ చేస్తున్నారండి. చాలా మంది దీన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు, బట్ స్టిల్ ఇంకా కొంతమంది నెగిటివ్ గా కూడా చూస్తున్నారండి. ప్రస్తుతానికైతే కంపెనీకి గ్రోత్ కనిపిస్తోంది, ఆర్డర్ బుక్ విజిబిలిటీగా ఉంది, మార్కెట్లో టెయిల్ విండ్స్ కనిపిస్తున్నాయి కనుక మార్కెట్లు దీన్ని పాజిటివ్ గానే తీసుకుంటాయండి. నెగిటివ్ గా ఆలోచించడం తప్పు కాదు, బట్ ఓవర్ నెగిటివ్ అయిపోయి అనవసరంగా లేని భయాలు అయితే కొని తెచ్చుకోవద్దు ప్రస్తుతానికైతే. అయితే నిన్న వీడియోలో క్విజ్ అడిగినట్టుగానే ఇవాళ వీడియోలో కూడా క్వశ్చన్ అడుగుతానండి. దీనికి కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళకు కూడా మన స్పెషల్ గ్రూప్ లో అయితే ఫ్రీగా యాక్సెస్ ఇస్తానండి. ఇవాల్టి క్వశ్చన్ అయిపోయిన తర్వాత, నిన్నటి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన తర్వాత ఎవరైతే ఆన్సర్ కరెక్ట్ గా చేశారో వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తానో ప్రాసెస్ కూడా చెప్తానండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇవాళ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ షార్ప్ గా పడ్డాయండి. సో ఇవాల్టి ఫాల్ వెనకాల ఉన్న బిగ్గెస్ట్ రీజన్ ఏంటి? చాలా రీజన్స్ ఉంటాయి. బిగ్గెస్ట్ రీజన్ ఏది? గోల్డ్ తలక సప్లై పెరిగిందా అండి? అంటే గోల్డ్ మైనింగ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అంటారా? సెకండ్ ఆప్షన్, ఇన్వెస్టర్స్ మనీని షిఫ్ట్ చేస్తున్నారా అండి? యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయిపోవడం గానీ, యుఎస్ లో ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్ తలక ఎక్స్పాన్షన్ ఉంటుంది అని భయపడడం గానీ, లేదంటే ఆర్బీఐ లార్జ్ అమౌంట్స్ లో గోల్డ్ అమ్మిందంటారా మార్కెట్ లో? ఇది మూడో రీజన్ అనుకుంటున్నారా? లేదు ఫైనల్ రీజన్, ఇండియా ఇంపోర్ట్ డ్యూటీని రెడ్యూస్ చేసిందా గోల్డ్ మీద? వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ ఏది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ గ్రూప్ లో యాక్సెస్ అయితే ఇస్తానండి. ఇక నిన్నటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏది అంటే, ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల, లేదు అంటే స్టడీగా నెక్స్ట్ 6 నుంచి 12 నెలల వరకు ఉండడం వల్ల ఏ సెక్టార్లకి బాగా ఉపయోగపడుతుంది అంటే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎయిర్లైన్స్ అలాగే పెయింట్ ఇండస్ట్రీస్ అండి. ఈ 2 సెక్టార్లకి చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్
అండ్ ఇంకా చాలా సెక్టార్లు ఉన్నాయండి. ఎవరైతే ఎయిర్‌లైన్స్, పెయింట్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్ చెప్పారో వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళేనండి. అయితే ఎఫ్ఎంసీజీకి ఉపయోగపడదా? ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్‌కి ఉపయోగపడదా? సెలెక్టెడ్ కెమికల్ కంపెనీస్‌కి ఉపయోగపడదా? టైర్స్, ఆటోస్, ఓఎంసీస్ ఇవన్నీ కాదా అంటే ఇవన్నీ కూడా కరెక్టేనండి. నేను అడిగిన క్వెషన్ మాక్సిమం ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి గుడ్ న్యూస్ బాగా ఉంటుంది? ఎవరు బాగా రికవర్ అవుతారు అని అడిగిన క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అయితే ఎయిర్‌లైన్స్, పెయింట్స్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కూడా నేను ఒక ప్రాసెస్ చెప్తున్నానండి. మీ తాలూకా కామెంట్‌ని నాకు వాట్సాప్‌లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సో దట్ ఏంటి అంటే గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి మీకు యాక్సెస్ ఎలా వస్తుందో నేను మెసేజ్ అయితే పెడతానండి. సింపుల్. మీ నంబర్‌లు గానీ, లేదు అంటే మీ డీటెయిల్స్ గానీ ఏవి కూడా కామెంట్ సెక్షన్‌లో రాయొద్దు. మీరు మీ కామెంట్‌ని స్క్రీన్ షాట్ తీయండి. ఆ స్క్రీన్ షాట్‌ని మా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! 9676495156కి ఈ నెంబర్‌కి వాట్సాప్‌లో పెట్టండి. సార్ ఇది నా ఆన్సర్. నేను కరెక్ట్ ఆన్సర్ పంపించాను అని చెప్పి. మేము వీలు చూసుకొని రిప్లైలో మీకు యాక్సెస్ ఎలా వస్తుందో ప్రాసెస్ ఏంటో మెసేజ్ పెట్టేస్తామండి. ఓకేనా? సో ఇవాల్టి క్వెషన్ కూడా ఆన్సర్ చేయండి. ఇవాళ కూడా ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకు కూడా యాక్సెస్ అయితే ఇస్తానండి. ఇవాల్టి క్వెషన్ గుర్తుంది కదా! గోల్డ్, సిల్వర్ పడిపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటి? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా ఆన్సర్ చెప్పండి. మీకు ఇచ్చిన ఆప్షన్స్‌లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. దాని స్క్రీన్ షాట్ వాట్సాప్‌లో పెట్టండి. అండ్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ రేపటి వీడియోలో నేను చెప్పిన తర్వాత కరెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీ ఆన్సర్‌ని స్క్రీన్ షాట్ కింద వాట్సాప్‌లో పెడుదురు గాని. అండ్ నిన్న వీడియోలో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారని చెప్పానో వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి. అనవసరంగా పుట్టిన స్క్రీన్ షాట్లు పంపించకండి. సో ఇవాల్టి క్వెషన్‌కి రేపు ఆన్సర్ చెప్తాను. రేపు మీరందరూ స్క్రీన్ షాట్ తీసి పంపిదురు గాని ఇవాల్టి క్వెషన్‌కి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.